10 మినిట్స్లో రెడీ అయిపోయి సేమియా ఉప్మా. హే హాయ్, వెల్కమ్ టు గౌతమ్స్ కుక్ బుక్. ఈ వీడియోలో సేమియా ఉప్మా వితిన్ 10 మినిట్స్లో అయిపోయేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా గ్రౌండ్ నట్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాక మనం అవి వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇదే వేడి బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపు రెడీ చేసుకోవాలి. అందులో ఫస్ట్ శనగపప్పు, తర్వాత మినప్పప్పు. పప్పు కొంచెం టైం తీసుకుంటుంది కదా వేగడానికి, సో ముందుగా పప్పులు వేసుకుని ఆ తర్వాత ఆవాలు వేసుకున్నాను. అవి బాగా వేగే వరకు మంచిగా వేగించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పులు ఇందులో వేసుకుని వేపుకోవాలి. జీడిపప్పు బాగా వేగాక అందులో అల్లం వేసుకోవాలి. అల్లంలో చేదుతనం రాకుండా, వగరు లేకుండా, మరీ ఎక్కువ వేపకుండా కొద్దిగా వేపుకుని వెంటనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి వేసుకుని వేగించుకోవాలి. ఒక 2 మినిట్స్ గ్యాప్లో ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. అలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని గ్రౌండ్ నట్స్ ముందుగా వేపి పెట్టుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు ఇంట్లో లేని వల్ల నేను కరివేపాకు వేయలేదు. కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 కప్పుల సేమియాని రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని, అలాగే 2 కప్పుల కోసం ఒక్కొక్క కప్పు చొప్పున 1.5 అంటే 2 కప్పుల సేమియాకి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. వేసుకున్నాక అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఇగరి పెట్టుకోవాలి. దానికోసం మూత పెట్టుకోవాలి. సేమియా వేసుకోవాలి. నార్మల్ సేమియా అయితే రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా వేసుకుంటున్నాను. రోస్టెడ్ సేమియా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్లో మొత్తం వాటర్ ఇవాపరేట్ అయిపోయి మంచి పొడి పొడిగా ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ వీడియో చూశాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి గౌతమ్స్ కుక్ బుక్. థ్యాంక్ యూ అండ్ బాయ్.